ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రభువునందు క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. అదే రీతిగా GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న కుటుంబములన్నిటికీ ప్రభువుకు స్తోత్రం. దినము ఈ పరిశుద్ధ లేఖన వాగ్దానములతో, ప్రవచన వాక్కులతో మిమ్మలను దర్శించటం నాకొక గొప్ప సంతోషముగా, ఒక గొప్ప సదవకాశముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే మీ సంతోషమే మా సంతోషం. నా బిడ్డలు సత్యమందు నడుచుకొనుచున్నారని నేను వినేటప్పుడు అంతకు మించిన సంతోషం వేరొకటి లేదు. యోహాను పత్రికలో వ్రాస్తాడు. ఆ విధానములో మీరు సంతోషముగా ఉన్నారు, ఆరోగ్యముగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారు. అదే నాకు సంతోషం. ప్రభువుకు స్తోత్రం. ఈ రోజుకు సంబంధించిన వాక్యం ఏమిటి? 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఒకవైపు సంతోషం, సమాధానం, పలు విధములైన సంతోషములు మనలోనికి వస్తున్నాయి. నిజమే. అదే సమయమున కృపగా మీకు అనుగ్రహించిన అభిషేకమును మీరు కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి. అభిషేకమును దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్ముని వేదనపరచకూడదు. అలాగైతే ఏమి చేయాలి? ఈ వచనం ఏమని సెలవిస్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. ఆ ఆలోచన, ఆ తలంపు ఎప్పుడూ మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నేను ఆత్మచేత నడిపింపబడుతున్నాను, పరిశుద్ధాత్మని నేను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధాత్మని హృదయపూర్వకముగా అంగీకరించిన వాడను, పరిశుద్ధాత్మను మోసేటువంటి పాత్రను. ఆ తలంపు ఎల్లప్పుడూ మీలో ఉండాలి కదా. ఆ తరువాత రెండవది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 3:17 చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చెయ్యును. దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అలాగైతే దేవుని బిడ్డలారా, మనము ఒక ఆలయమని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయన మీలో నివసించుచున్నాడు. మీలో నివసించేటువంటి ప్రభువు మీ అవసరత ఏమిటో ఆయన ఎరిగి ఉన్నాడు. మీ హృదయ వాంఛలు ఆయనకు తెలుసు. అలాగైతే మనం ప్రార్థించకుండా ఆగిపోదామా? లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నివసించుచున్నారే, పరిశుద్ధాత్ముడా నన్ను ఇలాగు నడిపించండి, మీ కార్యములను సఫలపరచండి. అలాగూ మీరు చెయ్యబోతున్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. మీరు పరిశుద్ధాత్ముని ఒక మంచి స్నేహితునిలాగా, పరిశుద్ధాత్ముడా మీరు నాకు ఆలోచనకర్తగా, మీరు ఆయనతో అలవాటు పడండి. అప్పుడు ప్రభు దినము ఆయన అభిషేకమును కాపాడుకోవడానికి మీకు కృపనిస్తాడు. ఎందుకంటే మనము లోకంలో ఉంటున్నాం చూడండి, తొందరపడుతున్నాము, ఇంటిలో హఠాత్తుగా కోపపడుతున్నాం. వెంటనే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించేటప్పుడు స్తోత్రము చెల్లించి పరిశుద్ధాత్ముని మనం దుఃఖపరచకుండా కాపాడుకోవాలి. అదే ఈరోజు ప్రభు ఇచ్చేటువంటి ఆలోచన ఒకవైపు. ఇంకొక వైపు ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని దృఢపరచి, ధైర్యపరచి, తన కృప నీడలో మిమ్మల్ని దాచుకుంటాడు. సరేనా? నమ్ముతున్నారా? అలాగైతే నాతో కలిసి ప్రార్థించుదాం. మంచి దయగల తండ్రి, పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి. మాలో మీరు నివసిస్తున్నారు, మేమే ఆలయమై ఉన్నామయ్యా. ప్రభువా, ఆలయము పాడు అయిపోకూడదు, ఆలయము అపవిత్రము కాకూడదు, ఆలయములో దేవా అసహ్యమైనవి రాకూడదయ్యా. ఈ విషయములో మేము జాగ్రత్తగా ఉండటకు సహాయము చేయండి. నాతో కలిసి ప్రార్థించే నా ప్రియ సహోదరి సహోదరులను జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబములు తలెత్తుకొని వర్ధిల్లాలి. ఈ దినం వారు చేయనదంతయు సఫలపరచండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. మర్చిపోకుండా ఎదుటివారికి షేర్ చేసి వారు మీ వల్లే దృఢ మనస్సు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841
728336 మరియు 7299546333. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.